ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు దేవుని వాగ్దానం నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం నుండి. కనుక ఏ స్థలములో మీకు బాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి. మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. మన జీవితంలో కొన్ని యుద్ధాలు మన బలంతో గెలవలేమండి. కొన్ని బాధలు, అవమానాలు, కన్నీళ్లు, నిరాశలు మనల్ని బలహీనులను చేస్తాయి. అలాంటి సమయంలో దేవుడు మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తున్నాడండి. నీవు ఒంటరిగా పోరాడవద్దు, నా దగ్గరకు రా, నీకోసం నేను యుద్ధం చేస్తాను. నెహెమ్యా కాలంలో ప్రజలు గోడ కడుతూనే శత్రువుల్ని ఎదుర్కొన్నారు. అయినా వారు భయపడలేదండి. ఎందుకంటే దేవుడు తమ పక్షాన ఉన్నాడని వారికి తెలుసు. అలాగే మన జీవితంలో కూడా సమస్యలు ఆగిపోవు. కానీ దేవుని సన్నిధిలో నిలిచినప్పుడు భయం తగ్గుతుంది, విశ్వాసం పెరుగుతుంది. అసాధ్యం అనుకున్న చోట దేవుడు మార్గం తెరుస్తాడు. కాబట్టి ఈరోజు నీ యుద్ధం ఎంత పెద్దదైనా, నీ కన్నీరు ఎంత లోతైనదైనా ఒక విషయం మాత్రం గుర్తుంచుకో, నీకోసం యుద్ధం చేసే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నీవు విశ్వాసంతో నిలబడితే విజయం ఆయన చేతుల్లో ఉంది. చిన్న ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, మా జీవితంలో ఎదురయ్యే ప్రతి యుద్ధంలో నీ మీదే ఆధారపడే విశ్వాసాన్ని మాకు దయచేయము. మా కోసం నీవే పోరాడి మాకు విజయాన్ని అనుగ్రహించమని, భయాన్ని తొలగించి నీ సమాధానంతో మా హృదయాలను నింపండి. అలాగే మీపై విశ్వాసం ఉంచిన రోజా మేడం గారికి భయాన్ని తొలగించి వారి జీవితంలో వారు ఊహించని ఆశ్చర్య కార్యాలను వారి కుటుంబంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఇలాంటి వాగ్దానాల కోసం జీసస్ విత్ యు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.